Please subscribe Telugu 7 Media. కొనేంత న్యూయాన్సెస్ ఎలా తెలుస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. ఎలా స్టడీ చేస్తున్నారు ఆ నేటివిటీని అని చెప్పేసి. సో యెస్, హార్టీ కంగ్రాచులేషన్స్. డన్. థ్యాంక్ యూ. అసలు అంటే సావిత్రి అనే క్యారెక్టర్ ఆఫ్ కోర్స్ పల్లెటూరులో పుట్టి పెరిగింది. ఇంకా అందం తన బెస్ట్ ఫ్రెండ్ చాలా నమ్మింది. మేబీ సావిత్రికి ఒక చిన్న ప్రాబ్లం, మనసులో ఉన్న మాట బయటికి చెప్పుకోలేదేమో అందరు అమ్మాయిలాగా. అందుకని నేను కూడా క్యారెక్టర్కి అంత కనెక్ట్ అయ్యాను, మనస్ఫూర్తిగా యాక్ట్ చేశాను. అండ్ కన్ఫ్యూజన్ ప్రాబ్లమ్స్ మేబీ ఆ గడ్డివాము చాలా వైరల్ అయింది. ఐడియా సావిత్రిదే, కానీ పాపం మా అందం ఇంకా రామకృష్ణ ఇరుక్కుపోయారు. సో ఎస్, ఈ క్యారెక్టర్ని నాకు ఇచ్చినందుకు, నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ సావిత్రి అనే క్యారెక్టర్ని లైఫ్కి తీసుకొని రావచ్చు స్క్రీన్ పైన, రియలీ థ్యాంక్ యూ టు అవర్ డైరెక్టర్ ప్రవీణ గారు. అండ్ ఇట్ వుడెంట్ have been possible if you didn't trust in me. Thank you so much. అండ్ of course I would like to thank everybody. టీంలో ప్రతి ఒక్కరు చాలా కష్టపడి ఈ సినిమాని మీ ముందుకు తెచ్చారు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీవన్ ఐ వుడ్ సే a huge థ్యాంక్స్. థ్యాంక్ యూ. అన్ని ఎరగొట్టేశారు ఆవిడ, మామూలు పర్ఫార్మెన్స్ కాదు. మాకు ఒక ప్లెజెంట్లీ సర్ప్రైజింగ్ యాక్ట్రెస్ మాకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారన్న ఫీలింగ్ వచ్చింది. సో ఎస్ ప్లీజ్. So firstly, it's it's a blessing, ma'am. నన్ను నా పైన రిస్క్ తీసుకొని she casted me for Andam. So thank you so much, ma'am. Like thank you so much. సో అండ్ మన బాబా మాస్టర్ నాకు సాంగ్లో అసలు సార్ కాన్స్టెంట్ సపోర్ట్ లేకపోతే ఇంకా నేను చేయలేను. ఫుల్ 1 to 2 days మీరు వచ్చారని ఇప్పుడే తెలిసింది, మీరు లేకుండా ఎలా మాస్టర్? యా అసలు బాబా మాస్టర్ వచ్చారంటేనే ఎనర్జీ. ప్లీజ్ రండి. సినిమాలో అందం అన్ని వెరైటీ స్టెప్పులు మన ముందుకు తీసుకొచ్చారంటే ఆయన రీజన్. సో బాబా మాస్టర్ 2 days అమ్మో, మార్నింగ్ టు నైట్. అండ్ థ్యాంక్ యూ బాబా మాస్టర్, అసలు మీరు లేకుండా నేను. దెన్ మనోజ్ అసలు డెడికేషన్, ప్యాషన్. అండ్ మనోజ్ గారితో అయితే నేను వర్క్షాప్ చేశాను, తనతో నేను చాలా నేర్చుకున్నాను డ్యూరింగ్ వర్క్షాప్. సో మీ వల్లనే ఇంకా నా సీన్స్, ఇంకా మన ఇద్దరు సీన్స్ పండాయి. సో థ్యాంక్ యూ సో మచ్ మనోజ్. అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ సావిత్రి, వాంబో ఎక్కడెక్కడ పంపుతా, దానివల్ల నేను ట్విస్ట్లో పడుతున్నాను. సో యా, యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ ద మూవీ. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే స్టెప్ అంటే వెంటనే వేసేవాళ్ళు. యా, అందరికీ హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రవీణ చాలా థ్యాంక్స్. అండ్ నన్ను నమ్మి సింగిల్ కార్డ్ చేశాను నేను దాంట్లో మొత్తం సాంగ్స్ అన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 2 daysలోనే 3 songs చేయాల్సి వచ్చింది. అది సర్ప్రైజ్ అది అందరికీ. సో అనుకోకుండా వెళ్ళడం జరిగింది, అక్కడ లొకేషన్ చూడటము, 2 daysలో 3 songs చేయడం అయిపోయింది. సో నాకు బాగా సపోర్ట్ చేసింది అంటే వీళ్ళు ముగ్గురు అండి. అండ్ అట్ ద సేమ్ టైం డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్ కానీ, సో 24 క్రాఫ్ట్స్ నుంచి అందరు చాలా బాగా సపోర్ట్ చేశారు. అంటే ఏ విషయంకైనా సరే నాకు ఏది తక్కువ చేయలేదు. ఎస్పెషల్లీ ప్రవీణ మ్యామ్ చాలా కేర్ తీసుకున్నారు ఈ విషయంలో. సో అక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు ఏమి కావాలో ముందే చెప్పేయాలి, మేడం అన్నీ అరేంజ్ చేసి పెట్టేస్తారు, నేను వచ్చి షార్ట్ చేసుకోవాలి. సో అంత హ్యాపీగా జరిగింది, అంత బాగా జరిగింది. సో ఈ కొత్తపల్లిలో అనే సినిమా అందరు కంపల్సరీ చూడాల్సిందే. సో విలేజ్ బ్యాక్డ్రాప్ కాబట్టి, సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి. అండ్ మంచి మూవీ అండ్ మంచి సాంగ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సో అందరు చూసి ఇట్లాంటి కొత్త టాలెంట్స్ అందరినీ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో తప్పకుండా దిస్ ఇస్ నాట్ ఒక సక్సెస్, ఇది నేను గొప్పగా చెప్పుకోవట్లేదు. నిజంగా అయితే 3 సినిమాల్లో ఇదే నా ఫస్ట్ సినిమా. కోరియోగ్రాఫ్ సాంగ్స్ చేస్తాం. అండ్ నిజంగా చెప్పాలంటే నాకు తెలియదు సాంగ్స్ ఎలా కోరియోగ్రాఫ్ చేసి షూట్ చేస్తారని. నేను ఒక ఉద్దేశంలో అనుకున్నాను, నాకు ఇప్పుడు అర్థమైంది సాంగ్స్ ఎలా షూట్ చేస్తారో, టైమింగ్ ఇదంతా.
సో ముందు ఐ అపాలజైజ్. మీకు నేను చాలా అపాలజైజ్ చేస్తున్నాను. ముందు కొంచెం రిహర్సల్ టైం అనే ఇస్తాను. సో నెక్స్ట్ టైం ఒక్క సాంగ్కి 3 రోజులు అనుకుని ప్లాన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ టైం సాంగ్స్ ఫస్ట్ షూట్ చేసి తర్వాత సినిమా షూట్ చేసి చాలా హ్యాపీ మేడం. సరేనా? అది నా ఇన్ఎక్స్పీరియన్స్. సో ఐ అపాలజైజ్, బట్ డెఫినెట్లీ మీరు ఛాలెంజ్ ని మీట్ అయ్యారు. అండ్ అందం ఇది మీ గురించి నేను తర్వాత చెప్తాను కానీ, బట్ బాబా మాస్టర్ ఫస్ట్ అపాలజైజ్. ఐ రియలీ అపాలజైజ్. నాకు నిజంగా తెలియదు. సో నెక్స్ట్ టైం చెప్తున్నాం కదా, సాంగ్స్ డాన్స్ అంతా ఫస్ట్ షూట్ చేసే తర్వాత మీతో షూట్ చేసుకున్నాం. పక్కా ఉంటా మేడం. ఓకే, థ్యాంక్స్ అండి. సో ఇప్పుడు ఎలాగో సాంగ్స్ గురించి ఇంత డిస్కషన్ వచ్చిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే వీళ్ళ ముగ్గురు న్యాచురల్లీ అంత టాలెంటెడ్ కాబట్టే పుల్ ఆఫ్ చేయగలిగారు అంత తక్కువ టైంలో అని చెప్పి. సో ఇప్పుడు కూడా తక్కువ టైంలో ఒక 2-3 స్టెప్పులు చూసేద్దాం. కెన్ వి హావ్ ద సాంగ్ ప్లీజ్? ఆ మైక్ ఇచ్చేయండి. రాసులకే దశ తిరిగి మగరాయనితో జత కుదిరి ఇక నానికి రంగనాయకి రంగనాయకి మా ఊరి దిక్క రంగనాయకి 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 దసార చక్క అని అంది కదా వెంటనే, అప్పుడే మొగుడు పెళ్ళాలు అయిపోయారా అని చెప్పేసి. ఒక్కసారి ఆ సీన్ కూడా రీక్రియేట్ చేద్దాం. సావిత్రి విల్ సే ద డైలాగ్. ఇదిగో మా అమ్మ మేలంకి డబ్బులు ఇవ్వద్దని తీసుకో. ఏంటి మొగుడు పిల్లలు ఇద్దరు గుసగుసలు ఆడేస్తున్నారు? నువ్వు ఆపు ఇంకా. అబ్బా, ఇప్పటి నుంచి ఒకటే బాటనా? 4 రోజులు ఆగు, మాటలు బాటలు అన్నీ ఆగిపోతాయి. ఎవరిది మాటలు ఎవరిది పాటలు ఏంటి? క్యారెక్టర్ మనకి చాలా మంది ఆడియన్స్ లోని మీడియాలో నుంచి క్వశ్చన్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేసాం, ఇప్పటివరకు రాలేదు. చెప్తాం, రాజస్థాన్లో బుల్లెట్ బాబా అన్న ఒక టెంపుల్ ఉందండి. ఆ బుల్లెట్ బాబా టెంపుల్ 1980s ఒక వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోతే ఆ బైక్ యాక్సిడెంట్ స్పాట్ నుంచి ఎక్కడికో తీసుకెళ్ళి పెడితే మళ్ళీ వెళ్ళి అదే స్పాట్లో ల్యాండ్ అయిందంట. ఎలా ల్యాండ్ అయిందో ఎవరికి తెలియదు. రెండో రోజు మళ్ళీ ఆ బండిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడితే మళ్ళీ అక్కడికే వచ్చిందంట. ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు. ఎంక్వైరీ చేస్తే పోలీసులు బండి దానంతకు దానే వెళ్ళడం చూశారంట. ఇది నిజంగా జరిగి ఇన్నేళ్ళు అయింది. ఇప్పుడు 2025లో ఉన్నాం. ఇంకా ఆ గుడి ఒక పెద్ద 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 చాలా పెద్ద టెంపుల్ అది ఇప్పుడు. సో ఆ టెంపుల్ గురించి మనం ఇప్పటి వరకు మన ఆంధ్రాలో మనం ఇప్పటి వరకు మనకు తెలీదు, కానీ కొత్తపల్లికి దానికి సంబంధం లేదు. ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ మాత్రమే. సో ఆ గుడి వెనకాల కథ ఏమై ఉంటుందా అని తెలుసుకోవాలంటే మీరు కొత్తపల్లిలో ఒకప్పుడు చూడాలి. అబ్సల్యూట్లీ yes. అండ్ ఆ గుడికి వెళ్ళొచ్చిన ఫీలింగ్ కూడా వస్తుంది సినిమా చూసిన తర్వాత. సో ఎస్, మీ దగ్గర మైక్ ఎలాగో వచ్చింది కాబట్టి ఒక్కసారి ఆడియన్స్ కి థ్యాంక్ యూ అని చెప్పుకుంటే. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్త పరిచయం అయినా సరే ఈ సినిమాని ఆదరించి నాతో కనెక్ట్ అయ్యి రామకృష్ణ పడిన బాధలు, వాడు చేసే చేష్టలుకి నవ్వుకొని, వాడి మీద నవ్వుకొని లాస్ట్కి వాడితో కనెక్ట్ అయ్యి ఆలోచించారు. వాడి ఇంట్రోస్పెక్షన్ని మీరు రిలేట్ అయ్యి నాకు చాలా కమెంట్స్ వచ్చాయి, చాలా రియాక్షన్స్ వచ్చాయి, చాలా మెసేజెస్ వచ్చాయి, అన్నీ విన్నాను. అండ్ నాకు అర్థమైంది ఏంటంటే మీరు నా క్యారెక్టర్కి, అందం క్యారెక్టర్కి, సావిత్రి క్యారెక్టర్కి, నాగమణి క్యారెక్టర్కి, రెడ్డి క్యారెక్టర్కి, అప్పన్న క్యారెక్టర్కి, అన్ని క్యారెక్టర్కి, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి మీరు పర్సనల్గా రిలేట్ అయ్యి దగ్గరుండి చూసినట్టు మీకు ఫీల్ అయ్యారని నాకు అర్థమైంది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. కొత్త ఫేసెస్ అన్న విషయం మీరు పక్కన పెట్టి మీ ఇంట్లో వాడిగా మమ్మల్ని అందరినీ యాక్సెప్ట్ చేసి ఆదరించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాని మీ ముందుకు తీసుకొచ్చిన ప్రవీణ పరుచూరి గారు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలని
అలాగే ఈ సినిమాని మీకు ప్రజెంట్ చేస్తున్న రానా దగ్గుబాటి గారు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలా కోరుకోవాలంటే మీరు థియేటర్కి వచ్చి ఇంకా సినిమాని సపోర్ట్ చేయాలి. సో ప్లీజ్ సపోర్ట్ తెలుగు సినిమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సినిమా తీయాలంటే చాలా కష్టం అండ్ అది కొత్త ఫేసెస్తో తీయాలంటే చాలా చాలా కష్టం. అది సినిమా తీస్తమే ఒక కష్టం అయితే అది రిలీజ్ చేసి ఆడియన్స్ని థియేటర్స్లోకి తీసుకొస్తాం. ఇప్పుడు కంచపాలెం టైం నుంచి ఇప్పటికీ విపరీతంగా ఆల్మోస్ట్ 10 times మోర్ డిఫికల్ట్ అయిందని ఈ కథతో నేను ఈ సినిమాతో నేను నేర్చుకున్నాను. అది ఎంతైనా ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చిన ఆడియన్స్ దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఫర్ దాట్ నేను ఆడియన్స్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నా మెయిన్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ కథ విన్నప్పుడు ఎస్ ఇది నమ్మకం గురించే, దేవుడి గురించే, ఒక బుల్లెట్ బాబా ఒక సంఘటన జరిగింది. బట్ అది మరీ ఒక కథలాగా చూపిస్తే ప్రీచీగా అయిపోతుందని ఎవరికైనా ఒక నమ్మకం ఉంటుంది. వాళ్ళ దేవుడి మీదైనా, వాళ్ళ పేరెంట్స్ మీదైనా, వాళ్ళ మీదైనా ఆ నమ్మకం మంచి రూపం ఉంటుంది, చెడు రూపం ఉంటుంది. అది ప్రాక్టికల్‌గా చూడొచ్చు, అది సూపర్ న్యాచురల్‌గా చూడొచ్చు. ఆ డిసిజన్స్ అంతా మీరు చేసుకోవాలి, ఆలోచించాలని నా ఫస్ట్ ఉద్దేశం. రెండోది అట్లాంటిది మీకు ఎలా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు అని ఒక లైట్ హార్టెడ్ కామెడీ ఈ పాపం రామకృష్ణ చిక్కుల్లాగా స్టార్ట్ చేసామనమాట. అండ్ దాని మీద నేను కాన్సంట్రేట్ చేశాను. సో డెఫినెట్‌లీ సినిమా తీసేటప్పుడు కష్టాలుంటాయి. అండ్ చాలా వరకు ఐ వాస్ రియలీ వరీడ్ అబౌట్ ఫినిషింగ్ ద మూవీ. బట్ నాకు అందం మన ఉషా గారు నేను న్యాచురల్ ఫేసెస్, కొత్త ఫేసెస్ ఇంట్రొడ్యూస్ చేసి నాకు చాలా ఇష్టం అట్లా వర్కౌట్ చేస్తాను. ఎందుకంటే ఇది ఇట్లాంటి ముందు ముందు ఈ కాలంలో ఇట్లా కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాం చాలా కష్టం. ఒకవేళ 30 ఏళ్ల క్రితం కష్టమైతే ఇప్పుడు ఇంకా దట్స్ 300 times వర్స్. సో నేను చిన్నప్పుడు నాకు డాన్స్ మీద ఫస్ట్ స్టార్ట్ అయింది కళ అంటే. అండ్ నాకు నా మీద ఆబ్వియస్లీ చిన్నప్పుడు నేను కూడా బుల్లీ అయ్యాను. అది లావుగా ఉండేదాన్ని, నా ఆకారం ఎవ్రీథింగ్ అండ్ గర్ల్స్ గ్రో అప్ విత్ దిస్ ఇన్‌సెక్యూరిటీ. సో అలాంటి నేనెప్పుడు కాస్టింగ్ కాల్‌కెళ్ళలేదు. నేనెప్పుడు స్టేజ్ మీద ఎక్కలేదు. అది ఒక డైరెక్షన్, ఒక ఫిల్మ్ మేకర్, ఒక ప్రొడ్యూసర్ లాగా నేను సాటిస్ఫై చేసుకున్నాను. బట్ ఆ రోజు కాస్టింగ్ కాల్ చేసినప్పుడు ఉషా రిప్లై చేసింది. అండ్ దేర్స్ ఆల్సో అనదర్ సేయింగ్. నేను మా ఊర్లోకెళ్ళి నన్ను ఎక్కిరించినా, నేను యూఎస్‌లో పెరిగినాక నేను యూరోప్ అట్లా ట్రావెల్ అయితే అందంగా ఉన్నావు ఇది అది అని అటెన్షన్ వచ్చేది. సో అప్పుడు ఒకటి ఏం అర్థమైందంటే బ్యూటీ ఈస్ ఇన్ ద ఐ ఆఫ్ ద బిహోల్డర్. అండ్ వాతావరణం ఇట్స్ నాట్ అబౌట్ ఇవాళ ఇక్కడ నేనుంటే ఒకలాగా ఉంటాను. వేరే చోటుకెళ్తే ఒకలాగా అప్రిషియేట్ చేస్తాను. ఇట్స్ నాట్ అబౌట్ మీ. ఇట్స్ యాస్ ఐ సెడ్ విత్ ద కోట్, వి డోంట్ సీ థింగ్స్ యాస్ దే ఆర్. వి సీ థింగ్స్ యాస్ వి ఆర్. సో అలా ఉషా రిప్లై చేసింది. మా ఏడీస్ ఆమె రిప్లైని పక్కన పెట్టారు. బట్ అదైనా ఇంకా కరేజ్‌తో నాకు డైరెక్ట్‌గా మెసేజ్ చేసింది. ఆ అమ్మాయికి ఆ టైంలో ఓన్లీ 3 పోస్ట్స్ ఉన్నాయి ఇన్‌స్టాగ్రామ్‌లో. ఎక్సెప్ట్ విజయనగరం అని ఉంది. అండ్ తర్వాత 3 పోస్ట్స్ ఉన్నాయి. ఆ 3 పోస్ట్‌తో ఒక డాన్స్ రీల్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా నుంచి చూసి ఈ అమ్మాయి ఉషా కళ్ళతో ఐ పర్సనలీ థింక్ షీ ఈస్ బ్యూటిఫుల్. షీ హాస్ ఎ బ్యూటిఫుల్ ఫోటోజెనిక్ ఫేస్. ఏ ఫోటోగ్రాఫర్‌కైనా ఫ్రమ్ ద వెస్ట్ వుడ్ అప్రిషియేట్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ ఆమె న్యాచురల్ డాన్స్ టాలెంట్ చూసి ఐ వాస్ లైక్ షీ ఈస్ అందం. సో ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు, ఆడిషన్ చేసినప్పుడు ఆమె లైక్ వాట్ హ్యాపెండ్ అందం? ఇది యూర్ స్టడీయింగ్ మిలిటరీ ఆర్ పోలీస్ కానిస్టేబుల్? I was preparing for armed forces. యాహ్! ఆర్మ్డ్ ఫోర్సెస్ నన్ను కొట్టేదట్టే వచ్చింది. ఓకే. సో ప్యాంటు, షర్ట్ ఏసుకొని లైక్ వెరీ మాస్కులిన్, వెరీ అథ్లెటిక్ బిల్డ్. సో పాపం నేను ఆమెని నాకు మీ లుక్కు, మీ డాన్సు అండ్ ఆన్ ద స్పాట్ డాన్స్ చేపిచ్చాను. అద్దరు కొట్టేసింది డాన్సు. అండ్ నాకు ఒక కోరియోగ్రాఫ్ డాన్స్ కాదు. ఒక లైక్ భరతనాట్యం ట్రైన్డ్ డాన్సర్ అట్లాంటిది కాదు. దిస్ ఇస్ ఎ న్యాచురల్ స్పాంటేనియస్ విలేజ్‌లో అమ్మాయిలు ఎంత ఆనందంగా చెట్లు, పుట్లు వాళ్ళ ఫ్రెండ్స్‌తో చెలికలతో డాన్స్ చేసే అట్లాంటి రూపం కావాల్సొచ్చింది. అది బాబా మాస్టర్ చాలా బాగా చేశారు. సో there is some what do you call it నేచురాలిటీ టు ద డాన్స్. సో అంత అదరగొట్టేసింది. బట్ యాక్టింగ్ దగ్గర చేయగలదో లేదో అని నాకు చాలా డౌట్ వచ్చింది. ఎందుకంటే యాస్ ఐ సెడ్ బాడీ లాంగ్వేజ్, మాటలు, లాంగ్వేజ్. సో నేను హోంవర్క్ ఇచ్చేసి మీ పని మనిషి దగ్గర నువ్వు అబ్జర్వ్ చేసి, ట్రైన్ చేసి ఫస్ట్ అసలకి సల్వార్ కమీజ్ కూడా ఏసుకోలేదు ఆమె. అప్పుడు ఎప్పుడు ప్యాంట్స్ ఏసుకునేది. సల్వార్ కమీజ్ ఏసుకొని అక్కడి నుంచి ఓణి దగ్గర నుంచి ఏసుకొని ఆల్మోస్ట్ 1 month వర్క్‌షాప్ చేసి తర్వాత రామకృష్ణతో వర్క్‌షాప్ చేపిచ్చామనమాట. దే రియల్లీ వర్క్డ్ హార్డ్ ఫర్ ఆల్మోస్ట్ 2 months డైరెక్ట్‌లీ. అండ్ సో
సినిమా చేసేటప్పుడు there was many challenges. బట్ వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ చూసి ఈ సినిమా సక్సెస్ అయినా లైక్ ఫైనాన్షియల్‌గా సక్సెస్ అయినా లేకపోయినా మీ అందరూ వీళ్ళ పెర్ఫార్మెన్సెస్ చాలా మెచ్చుకుంటారు. అండ్ ఆఫ్ కోర్స్ సావిత్రి గారు నేచురల్లీ సావిత్రి గారు కాబట్టి దేర్ వాస్ నాట్ మచ్ నీడెడ్. సో వీళ్ళ ముగ్గురు పెర్ఫార్మెన్సెస్ మీరు తప్పకుండా మెచ్చుకుంటారు అని ఈ సినిమాని మీ ముందుకి తీసుకురావాలని నా వాట్ యూ కాల్ ఇట్ పర్సూట్ జర్నీ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అలా అన్నట్టు నా నమ్మకం you lived it up to it. And Ramakrishna too, you did a great job. I'm so happy. As I said, cinema financial success aina lekpoina veelliddar performances mugguru performance, and of course Appanna garu, he's already a seasoned performer. Banerjee garu, he's already a seasoned performer. But వీళ్ళు యంగ్స్టర్స్ వితౌట్ అ బిగ్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ బిగ్ ట్రైనింగ్, ఒకళ్ళేమో ఇట్లా చదువుకుంటూ సపోర్ట్ చేసుకుంటారు, ఇంకోళ్ళేమో ఐటీ జాబ్ చేసుకుంటూ సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇద్దరు కళలు ఇట్లా యాక్టింగ్ చేయాలని, డాన్స్ చేయాలని, ఇట్లా తెర మీద ఉండాలని వాళ్ళ డ్రీమ్స్ మీరు నెరవేర్చే what do you call it? నెరవేర్ ఐఎమ్ హోపింగ్ దట్ యుల్ మేక్ ఇట్ హ్యాపెన్. అండ్ ముందు ఇండస్ట్రీలో ఇంకా ఆపర్చునిటీస్ ఇస్తారు అని నేను అనుకుంటున్నాను. So thank you for recognizing their performances, and thank you for encouraging their talent. Please, there's still chances. Please come to the theaters, watch them. They're amazing. And ఈ చిన్న romantic triangle లో you have something to think about in terms of belief. And mainly Andam, as I said, our village lo you were too talented and you're too clever. Our ఊర్లో మీ తెలివి గుర్తించే వాళ్ళు ఎవరు లేరు, and you were beyond that village. As I said, you're my star. Thank you. So Andam is a star. ఆబ్వియస్లీ ఎస్. లైక్ డిస్క్రిప్షన్‌లో లుకింగ్ ఫర్ ఎ డస్కీ స్కిన్ వుమెన్, కానీ ఆమె ఫేస్‌లో అట్రాక్షన్ ఉండాలి అని నేను చదివాను. సో వితౌట్ అసలు నాకు యాక్టింగ్ రాదు. సో యాక్టింగ్ ఫీల్డ్‌లో నాకు కూడా తెలీదు. బట్ స్టిల్ నాకు లోపల కాన్ఫిడెన్స్ వచ్చింది. ఐ షుడ్ లైక్ డీఎం మ్యామ్ అండ్ టు లైక్ సో నేను ఆమె మ్యామ్ 2 డేస్ తర్వాత నాకు కాంటాక్ట్ అయితే నేను ఆడిషన్‌కి వెళ్ళాను. అండ్ ఆఫ్టర్ దట్ నేను క్యారెక్టర్ డిస్క్రిప్షన్ మ్యామ్ ఎప్పుడైతే నాకు చెప్పారో లైక్ అందం గురించి, సమ్‌వేర్ అందం పార్ట్స్ ఐ కెన్ పర్సనలీ రిలేట్. లైక్ కొంచెం బుల్లీయింగ్, కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉండేది. సో ఐ థాట్ ఐ కెన్ మేక్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అగైన్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ సో నేను మనోజ్ గారితో కూడా ఒక్క సీన్ లైక్ ఒక 50 to 60 టైమ్స్ ఎంత వర్క్షాప్ చేసామంటే ఒక సీన్ చాలా కంటిన్యూస్గా. సో నేను మార్నింగ్ క్లాసెస్కి వెళ్ళి మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ వర్క్షాప్స్ చేసి నేను చాలా కష్టపడ్డాను. అండ్ లాస్ట్లీ థ్యాంక్స్ టు మై పేరెంట్స్. వితౌట్ మై డాడ్ సపోర్ట్ ఐ వుడ్ంట్ బి హియర్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సూపర్బ్ అండి, థ్యాంక్ యూ సో మచ్.